నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా దేశం మిస్సోరియాలో ఘనంగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. మూడో రోజు హనుమంతుడు గరుత్మంతుడి వాహనాలపై భక్తులకు స్వామి దర్శనం. చల్లటి కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ 2వ తేదీలోపు కేరళను రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా. గూడూరులో వైభవంగా చెన్నకేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. శశలంకారంలో రథంపై భక్తులకు స్వామి అభయం. గుంటూరు వేదికగా 30న జానపద సాంస్కృతిక సంబరాలు. హాజరు కానున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు. అమెరికా దేశం మిస్సోరియాలో సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా 3వ రోజు గోవిందనామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. గత 2 రోజులుగా నిర్వహించిన పలు యజ్ఞాలు, హోమాలకు ప్రతిఫలం అన్నట్టు వరుణుడు కుండపోత వర్షం కురిపించారంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక తన్మయత్వంలో 3వ రోజు హోమాలను, పూజలను, వాహన సేవలను కొనసాగించారు. హనుమంతుడు గరుత్మంతుడి వాహనాలపై వెంకన్న ఊరేగింపును వేడుకగా నిర్వహించారు. Another problem in doing yajna, it requires lot of money. Another problem is pratyavaya dosham. There is a dosha in the yajna. Pratyavayam. Pratyavayam means we make naivedyam, habis for the yajna. In the habis, suppose if we find a hair, a piece of hair in the naivedyam, that is a big dosha. Again, we have to do a prayashchitta. During the prayashchitta, if some mistake happens, for that mistake we have to do a prayashchitta, and then we have to finish the main prayashchitta, and then we have to go to the main yajna. And there is no end for this. So that savam, Vedic yajna, is impossible for us to do. So then how to do yajna? How to get the yajna phalitam? Punyasya phalamichanti punyam nechanti manavaha. We want to get the punya phalam, but we don't want to do the punyam. We want to get the everyday deeparadhana phalitam, but we don't want to do deeparadhana every day. So in Kartika Masa, 365 days, a big bundle of wicks we take to the temple and then light it, and then that will spoil the roof. But we don't mind because it's not our house. But we want to get the phalitam of deeparadhana phalitam, everyday deeparadhana phalitam we want to get. Papam, we don't want the papa phalita, but yatnena kuruvanti. With all efforts we do papa, but we don't want the papa phalitam. This is general human nature. Niyamena sambhavata kalena sambhavata dravyena sambhavatvi upacharayischa asya devadevasya bhagavataha narayanasya shriyappadehi purushottamasya shrimati akhilanda koti brahmanda nayakasya akhilaheya pratyamika kalyana gunakarasya avapta samasta kamasya nikhila jagadudbhava
సృష్టి స్థితి ఉపసంహార కారణస్య సర్వశక్తేః సర్వ నియామకస్య భుజగశయన శాయినః సర్వజ్ఞస్య సాధుజప ప్రార్థన సార్థకి కరచరణ వైభవ ఉద్భాసితస్య ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేర విశిష్టస్య మునిజన హృదయ. గత 2 నెలలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనలతోనే సీఎస్ జవహర్ రెడ్డి పింఛన్దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ వచ్చే నెల 1 తారీఖునే లబ్దిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్, మే నెలలో వృద్ధులు పింఛన్లు తీసుకునే విషయంలో కుట్రపూరిత రాజకీయాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఎన్నికలు అయిపోయినా ఇంకా కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని, పింఛన్దారులు చాలా మంది ఇప్పటికీ పింఛన్లు అందుకోలేదని తెలియజేశారు. ఎలక్షన్ డ్యూటీలో లేని వారి చేత ఇంటికే వెళ్లి పింఛన్లు అందించేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఎంతమందికి ఇచ్చారు, బ్యాంకుల్లో ఏ బ్యాంకుల్లో ఎంతెంత డబ్బు వేశారు, ఇప్పుడు దాకా ఎంత విత్డ్రా చేశారు, ఎంతమంది తీసుకున్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆధార్ దెమ్మనొకడో, పాన్ దెమ్మనొకడో, ఈ బ్యాంక్ అదనొకడో, ఆ బ్యాంక్ అని సచివాలయ సిబ్బంది ఏ బ్యాంకులో ఉందని ఇళ్ళకెళ్ళి చెప్పిరమ్మన్నారు. అదే సిబ్బందితో ఆ డబ్బులు వెళ్ళి ఇంటి దగ్గర ఇవ్వడానికి ఏమి నొప్పని నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని. అయిపోయింది కదా, ఎన్నికలు అయిపోయాయి, ఇంకా మీ కుట్రలు ఆపండి, మీ కుతంత్రాలు ఆపండి, మీ దుర్మార్గాలు ఆపండి. జరిగిన అన్యాయాన్ని ఒకసారి చూడండి, జరిగిన నష్టాన్ని చూడండి, వాళ్ళు పడ్డ బాధలో మానవత్వం ఉంటే ఇమీడియట్గా స్పందించండి. ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన డబ్బులు, ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు పడింది జిల్లాల వారీగా, రాష్ట్రం మొత్తం ఎందుకు ప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ బయట పెట్టలేదు? ఎంత డబ్బు, ఇప్పుడు దాకా ఆ డబ్బు ఎంతమంది విత్డ్రా చేసుకున్నారు, ఇంకెంతమంది తీసుకోలేకపోయారు? ఈ నెలలో నెలాఖరికల్లా 31 కల్లా ఆ డబ్బంతా కూడా సచివాలయాలకు వెళ్ళాలి, సిబ్బందికి వెళ్ళాలి. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో లేరో వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే 45 నుంచి 50 మందికి 1 నుంచి 2 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. పూర్తిగా పింఛన్లన్నీ కూడా ఇంటికెళ్ళి ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎవరికి వాడు బాధ్యత లేకుండా, దీని గురించి మాట్లాడకుండా, ఆ వృద్ధుల గురించి, ఆ పింఛన్దారుల గురించి పట్టించుకోకుండా ఎవరు దుర్మార్గాలకు వాళ్ళు పాల్పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తలుపు తట్టండి, ఒక్కసారి మేల్కొల్పండి. మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరొకసారి మేల్కొల్పి ఆ పింఛన్దారులకి ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి, పంపించమని గట్టిగా ప్రశ్నించండి, కళ్ళు తెరవమని చెప్పండి. చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా మీరు స్వామిభక్తి కట్టిపెట్టండి. నెలాఖరికల్లా ప్రతి సచివాలయంకి ఏ సచివాలయ పరిధిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు, ఎంతమందిని ఈ కార్యక్రమానికి పంపించాలనేది ఇంతవరకు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ మాట్లాడా? వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడా? లేకపోతే సబ్ సిఇఓ బాధ్యత తీసుకున్నాడా? మురళీధర్ రెడ్డి కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ముద్దాయిగా ఉన్నాడు, నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా స్వామిభక్తి ప్రకటిస్తా ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశాడు. మళ్ళీ ఒకసారి అధికార యంత్రాంగాన్ని చెప్తున్నాం, ఇవన్నీ సమీక్షించబడతాయి. ఇవాళ అమాయకులైన ఎవరైతే పింఛన్దారులు ఆ ఎండవేడికి బలయ్యారో ఆ మరణాలకి బాధ్యత వహించాల్సిన అధికారులు కూడా ఉన్నారు. వాటినన్నింటినీ కూడా సమీక్షిస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. మళ్ళీ చెప్తా ఉన్నాం, ఈ నెలలో కూడా ఇమ్మీడియట్గా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారో, కలెక్టర్లతో మాట్లాడతారో, కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారో చాలా క్లియర్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి, సిఇఓ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా
కావాలని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అమాయకులైన వాళ్ళు ఎవరైతే పెద్ద వయసులో ఉన్న అవ్వాతాతలు ఎవరైతే పాపం ఆ ఎండ దెబ్బకి ఆ ఎండ వేడికి బలైపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా ఈ తప్పు చేసిన అధికారులు కూడా మూల్యం చెల్లించుకుంటారు. జన సైనికులకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీ వెంకట్రామపురానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త సేలం లక్ష్మణ్ రావు ఇటీవలే ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి జారిపడి మరణించాడు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేలం లక్ష్మణ్ రావు కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ సందర్భంగా పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ నాయకులతో కలిసి సేలం లక్ష్మణ్ రావు కుటుంబాన్ని పరామర్శించి ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కండేపల్లి నూకరాజు, పిల్ల శివశంకర్, జ్యోతుల సతీష్, జవ్వాది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సేవా సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కాకినాడ నగరంలోని 29వ వార్డు కొయ్యవారి వీధిలో బీజేపీ సౌత్ మండల అధ్యక్షులు చెక్కా రమేష్ ఆధ్వర్యంలో సేవా సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ పాల్గొని లబ్దిదారు రెడ్డి రమ్యకు ఉచితంగా కుట్టు మిషన్ అందించారు. ఈ సందర్భంగా ముత్తా నవీన్ కృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోదీ మహిళలకు 35% రిజర్వేషన్ ఇచ్చారని తెలియజేశారు. జూన్ 4న మళ్లీ ప్రధానిగా మోదీ గెలుస్తారని తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో భారతదేశాన్ని ప్రపంచంలో 3వ స్థానానికి తీసుకువస్తారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ సౌత్ మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ చెక్కా రమేష్ సారథ్యంలో మా బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరం చేసే ఈ సేవా కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంగా ఇవాళ ఒక కుట్టు మిషను ఇవాళ అందజేయడం జరుగుతుంది. 29వ వార్డులో ఇది జరుగుతుంది. రమ్య అనే ఒక అమ్మాయికి ఇవాళ కుట్టు మిషన్ ఇస్తున్నాము. మా బీజేపీ పార్టీ మరియు మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి మహిళ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. దానికి ఎప్పుడు కూడా మన పార్టీ ముందుండాలి. ఎప్పుడు కూడా మా ప్రజలే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా అందులో భాగస్వామ్యం కావాలన్నది మా బీజేపీ యొక్క విశ్వాసం, నమ్మకము. ఆ పద్ధతిలోనే మా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిసారి ఎప్పుడన్నా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా ప్రజలకి సేవ చేయడానికి ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నారు. 29వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ తరఫున నిరుపేదైన మహిళలకు స్వయం ఉపాధి, స్వయం సేవ అంటే వాళ్ళ చేతుల మీద వాళ్ళు రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి, ఆర్థిక పరంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఒక శ్రీరెడ్డి రమ్య అన్న అమ్మాయికి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని మెయింటెనెన్స్ అవ్వాలని ఉద్దేశం ఇచ్చింది ఇది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ ఇంటెలెక్చువల్ సెల్ కన్వీనర్ శ్రీ ముత్తా నవీన్ కృష్ణ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో 27వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ బందరమెట్ట నెహ్రూ గారు, అలాగే సౌత్ మండల ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ గారు చెల్లూరు సెషన్ గారు, 32వ వార్డు శక్తి కేంద్ర ప్రముఖ కొయ్య లక్ష్మీనారాయణ రెడ్డి గారు, అలాగే మహిళలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.